'శంబాల'. థాంక్స్ ఫర్ అండర్‌స్టాండింగ్ గైస్. ఇక నుండి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి రివ్యూస్. అలాగే ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఎవరు, ఏంటి, ఎందుకు, ఎక్కడ, ఎలా ఇదేమి మీకు పర్టిక్యులర్‌గా నేను చెప్పకపోయినా సాటి మనిషిగా, ముఖ్యంగా మీ అందరి ఫ్రెండ్‌గా ఒకటి చెప్తా. అది కూడా ఎందుకు అంటే ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయాల్సిన సోషల్ మీడియా కరెంట్ సిట్యుయేషన్ అనవసరమైన పనికిమాలిన విషయాలతో పీక్‌కి వెళ్ళిపోతుంది. నాలాంటి వారు నోరు విప్పి మాట్లాడాల్సిన టైం ఇది. ఇన్నేళ్లలో నేను ఎప్పుడు ఔట్ ఆఫ్ మూవీస్ వెళ్ళలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇలా మాట్లాడుతున్నా. నాకున్న ఈ కొద్దిపాటి నాలెడ్జ్‌తో నేను చెప్పేదేంటంటే, మీరెవరినైనా నమ్మే ముందు, ఇన్‌స్పైర్ అయ్యే ముందు, ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే ముందు, ఎవరిని ఫాలో అవుతున్నామో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సోషల్ మీడియాలో గానీ, బయట గానీ ఎవరైతే పక్కా ప్రూఫ్స్‌తో ఏదైతే మాట్లాడతారో, నాలెడ్జ్ షేరింగ్ చేస్తారో వాళ్ళని మాత్రమే నమ్మండి. వినడానికి వినసొంపుగా ఉందనో, నోటికొచ్చింది మాట్లాడే వాళ్ళని కాదు. ఇది నాశనానికి దారితీస్తుంది. జనాలు ఏదైనా సపోర్ట్ చేస్తారులే అని మంచి చెప్పినా కూడా దాన్ని చెడుగా పెద్దది చేస్తున్న ఎంతోమంది చీప్ బిహేవియర్స్ బయటకొస్తున్నాయి. ఎక్కువ సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఎవరు తోపులైపోరు. అలా అని ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ లేనంత మాత్రాన ఎవరు జీరో కూడా అయిపోరు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నాకున్న ఈ మీ సబ్‌స్క్రైబర్స్ కొద్దిపాటి కూడా లేకపోతే నేను కూడా సాధారణ మనిషినే. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ సోషల్ మీడియా రీచ్ అంతే. లేదంటే అందరం ఒక్కటే. సబ్‌స్క్రైబర్స్ కంటే కామన్ సెన్స్ అండ్ ఎవరైనా సరే మనతో మంచిగా ఉంటే సాటి మనిషికి ఈక్వల్‌గా రెస్పెక్ట్ ఇవ్వాలనే బుద్ధి ముఖ్యం. ఈ లోక జ్ఞానమే నిజమైన చదువుకి అద్దం. అంతేగాని మనం బాగుపడడం కోసం పక్కోళ్ళని తొక్కేయడం కాదు. చిన్నప్పటి నుండి ఒక్కొక్క క్లాస్ చదువుకునేది ఇందుకే. డిగ్రీలు సంపాదించి కామన్ సెన్స్ లేకపోతే ఇంకెందుకండి? ఈ రోజుల్లో మంచి కంటే చెడే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. చెడు చెప్పకపోయినా అది ఈజీగా రైజ్ అవుద్ది. మంచి మాత్రం చెప్పి తీరాలి. ప్రెజెంట్ ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నేను ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటా. కానీ నాకే మాట్లాడాలనిపించిందంటే ఇక మీరే ఆలోచించండి. కరెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందో. టైం వచ్చినప్పుడు ఇక నేనైనా స్పెషల్‌గా మాట్లాడక తప్పదు. ఇక రివ్యూ విషయానికొస్తే 2 అవర్స్ 24 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. పాయింట్‌కొస్తే మైనస్‌లు కూడా చెప్తా మైనస్ పాయింట్స్‌లో. కానీ మూవీ అయితే ఒకసారి డెఫినిట్‌గా చూడొచ్చని ఫీలింగ్ కలిగిందండి. ఆది సాయి కుమార్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే ఎన్నో రెట్లు బెటరు. సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ కలిగింది. ప్రెడిక్టబుల్‌గా ఇంకా సింపుల్ కంక్లూజన్‌తో. కానీ ఏఐ యూజ్ చేసి చెప్పిన బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో నేనైతే ఏ సినిమాలోనూ చూడలేదు. అన్‌ఎక్స్‌ప్లోర్డ్ థింగ్‌ని భలే రిసర్చ్ చేసి చెప్పారనే చెప్పాలి. నేనైతే సాటిస్ఫైడ్ ఈ మూవీ చూసిన తర్వాత. చాలు ఈ రోజుల్లో ఎంతో హైప్‌తో వచ్చి తలలు బాదుకునేలా చేసే కంటే ఒకసారి హాయిగా చూడొచ్చనేవే బెస్ట్. అలాగే ఇందులో వాస్తు గురించి ఇంకా వారణాసి గ్లింప్స్‌లో ఒక వీడియో చేశాను. 'ఇడా సుషుమ్న పింగళ నాడుల' గురించి. ఇది కూడా హైలైట్ చేశారు సినిమాలో. ఇలా కొత్త విషయాలు చెప్పడం కూడా నచ్చింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే ఇంటర్వల్ ముందు సీన్‌లో కొంచెం యాక్ట్రెస్ యొక్క ఎక్స్‌పోజింగ్ ఉంది. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇంకా కొన్ని బ్లడ్ కనిపించే సీన్స్ అదోలా ఉన్నాయి కొంచెం. సో, అవి కూడా. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 1980స్‌లో శంబాల అనే విలేజ్‌లో ఒక ఉల్క వచ్చి పడుతుంది. అప్పటి నుండే ఊర్లో కొన్ని మార్పులు, హత్యలు అసలు ఏం జరుగుతుంది? ఆ ఉల్క ఏంటి? అప్పుడే దేవుడిని నమ్మని మరియు జియో సైంటిస్ట్ అయిన హీరో ఆది సాయి కుమార్ గారు వచ్చి ఏం చేశారు? దీని మిస్టరీ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిన్సియర్ అటెంప్ట్ అనే ఫీలింగ్ కలిగిందండి. ఏదైతే నెరేట్ చేస్తున్నారో జెన్యూన్ స్టోరీ టెల్లింగ్ అనిపించింది. రీసెర్చ్‌ని చేశారు. స్టార్టింగ్ టైటిల్, అప్పుడొచ్చే మ్యూజిక్, ఏఐతో క్రియేట్ చేసిన అందకాసురుడు బ్యాక్ స్టోరీ, సాంగ్‌లోనే మెయిన్ క్యారెక్టర్స్‌ని ఊరితో పాటు చూపించడం, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. తెలిసిన బండని దేవుడంటారు, తెలియని బండని దెయ్యం అంటారు. ఇలాంటివి చాలా క్రియేటివిటీ కనిపించింది మూవీలో. ఈవెంట్స్ ఇంకా సైన్స్‌ని, మూఢనమ్మకాల్ని బేస్ చేసుకొని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్. ఫస్ట్ హాఫ్‌లో ఎంగేజింగ్ నరేషన్, చాలా చోట్ల ఎలివేట్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కొన్ని కొత్త విషయాలు తెలియజేయడం ఇవి బాగున్నాయి. ఇక పెర్ఫార్మన్సెస్ వైస్ ఆది సాయి కుమార్ గారు యాజ్ యూజువల్ కొన్ని చోట్ల సపోర్ట్ చేయాలనిపిస్తూ ఉండేది ఈయన వైపు. ఉన్న లిమిటెడ్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ఇంకా రవివర్మ గారు కానిస్టేబుల్ రోల్, అన్నపూర్ణమ్మ గారు ఇలా అందరూ చేశారు. ఆ సెటప్ అంతా కూడా నేచురల్‌గా బాగుంది. మైనస్ పాయింట్స్. టెంప్లేట్ ఫెమిలియర్‌గా అనిపించిందండి. ఊర్లో చావులు అవి ఎందుకని 'కార్తికేయ' సినిమా నుండి ఎలా అయితే దేవుడిని నమ్మని హీరో వచ్చి డీల్ చేస్తాడో ఇక్కడ కూడా అదే. పెద్ద అపోజిషన్ ఏం లేదు. లైక్ విలనిజం ఏదైతే కారణమో దానికి పెద్ద విజిబుల్ ప్రెజెన్స్ లేదు. జస్ట్ మాటల్లో అయిపోతుంది అంతే. ఇంకా విలన్ విషయంలో 'అరుంధతి' సినిమాలో అనిపించింది. కొన్ని చోట్ల ప్రెడిక్టబుల్‌గా మళ్ళీ మళ్ళీ నవరసాల్లో ఒక ఎమోషన్ చూపించేలా రిపీటెడ్‌గా హత్యలు ఇంకా సింపుల్ క్లైమాక్స్‌తో. ఈ చంపే టైంలో అసలు రీజన్ ఏంటో చూద్దాం అనేలా వెయిట్ చేయిస్తూ ఉండేది. ఇంకా హీరోయిన్ రోల్‌లో సెకండ్ సీన్ వచ్చినప్పుడే ట్విస్ట్ కనిపెట్టేసా. సెకండ్ ట్విస్ట్ మాత్రం బావుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయినా కానీ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్. ఓకే సెకండ్ హాఫ్ ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 3 అండ్ 3.25 మధ్యలో ఇవ్వచ్చు 5కి. సో, మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.